ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండ్రు మనోహర్, వెంకటరత్నం జేమ్స్లపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆందోళనకు దిగారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను ఆయన పరామర్శించారు. దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, మరి పొన్నూరులో జరిగిన ఈ ఘర్షణకు ప్రధాన కారణం ఏంటి? మరి రాజకీయ వైరం కారణమా లేక ఇతర వివాదాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మధ్య? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. పొన్నూరులో కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళి ఆధ్వర్యంలో కొంత అలజడి అయితే జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడం జరిగింది. అయితే ఈ దాడిలో కొంతమంది వ్యక్తులను టీడీపీ నాయకులు గాని, అభిమానులు గాని, కార్యకర్తలు గాని, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను వెంకటరత్నం మనోహర్, గోపి జేమ్స్లు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారు వీరిని పరామర్శించిన అనంతరం ఆయన అంబటి మురళీకృష్ణ పొన్నూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి కొంత ఆందోళన చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆయన చెప్పే ప్రధాన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తరచూ దాడులు జరగటం, టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు టీడీపీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేయటం ఇది చాలా ఇదిగా ఉంది అని చెప్పి కేసులు కట్టడం లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి దాడి చేసిన సంఘటన పోలీసులకు చెప్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. నాయకులు మాట్లాడి ఎఫ్ఐఆర్ కట్టడం లేదు. అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన అభిమానులను వెనకేసుకొని వస్తున్నారని చెప్పి ఆయన ప్రధాన ఆరోపణ చేయడం జరుగుతుంది. అయితే ఆయన అంబటి మురళి కృష్ణ చెప్పే విధానం ఏంటంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, దర్యాప్తు చేయండి, దర్యాప్తులో భాగంగానే మీరు ఎఫ్ఐఆర్లు కట్టండి, జరిగింది వాస్తవం అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది కార్యకర్తలు అయితే వారు కొంత వైసీపీ కార్యకర్తలు దురుసు ప్రవర్తన వల్ల జరిగింది అని చెప్పి కొంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. దాడి ఏదైనా సరే పీడీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ పీడీ యాక్ట్ మీద ఎఫ్ఐఆర్ కట్టి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శిక్షించాలని చెప్పి అంబటి మురళి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి అడగటం కూడా జరుగుతుంది. పావని, మరి వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ చేసిన ఆరోపణలపై మరి టీడీపీ ఏమైనా స్పందించిందా? ఇంతవరకు అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ స్పందించలేదు. అయితే 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మండ్రు మనోహర్, వెంకటరత్నం జేమ్స్లపై టీడీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది అదే వార్డుకు సంబంధించి గత కొంతకాలంగా వీరి మధ్య కొంత అభివృద్ధి కార్యక్రమాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనైతేనేమి వైఎస్ఆర్సీపీని వెనకేసుకొని వస్తున్నారు అన్న భావంతో వీరు దుర్తిగా ప్రవర్తించారు. దానివల్ల కొంత ఉద్రిక్త అయితే జరిగిందన్నది వాస్తవం అని చెప్పి చెప్తాం జరిగింది. అయితే దీన్ని అంత పెద్దగా తీసుకోవాల్సినది ఏమీ లేదు, వాళ్ళు కావాలని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొందరు టీడీపీ నాయకులు చెప్పడం కొంతవరకు జరిగింది. పావని, కోటేశ్వరరావు, మరి ఈ ఘటన రాజకీయంగా ఎంత తీవ్రతకు దారితీసే అవకాశం ఉందంటారు? అయితే ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేస్తున్న ప్రధాన ఆరోపణ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులు కనుసన్నల్లోనే మొత్తం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా న్యాయం జరగటం లేదు వైసీపీకి. ఆయన చెప్పిందే ఒక వేదం మాకు అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ఆయన అనేది ఏమిటంటే విచారణ చేయండి, దర్యాప్తు కొనసాగించండి, తప్పు ఎవరిదనేది తెలుసుకొని వారి మీద కేసులు కట్టమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని, టీడీపీ పార్టీ అని కాదు, దాడి జరిగిందా లేదా అని దాని మీద అడుగుతున్నాము. దాడి జరిగిన వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. అయినప్పటికీ మీరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనే కేసులు కట్టకుండా ఆపుతున్నారని చెప్పి ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. పావని, కోటేశ్వరరావు, మరి వారు నిరసనకు దిగినట్లు మనం చూస్తున్నాం, ఏమని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు? దాడికి సంబంధించి ఒక 2 రోజుల క్రితం దాడి జరిగింది. అయినప్పటికీ దర్యాప్తు కొనసాగించలేదు. కనీసం అక్కడ ఉన్న విట్నెస్లు కానీ విచారించలేదు. ఆ ఏరియాకి వెళ్లి పోలీసులు విచారణ అయితే జరపలేదు. ముఖ్యంగా మీరు ఎంతవరకు చేస్తున్నారు, దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ కట్టడం ప్రధాన లక్ష్యం అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళ పేర్లు కూడా మేము ఇచ్చాము, ఎవరి మీద కట్టాలి, ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేశారు అనేది మీరు ఎందుకు కట్టడం లేదు అని చెప్పి ఆయన అడగటం జరిగింది. పావని,
ఎస్, మరి ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్ట్ చేశారా పోలీసులు? మరి ఏ దశలో ఉంది ఈ దర్యాప్తు? ఏ విధంగా జరుగుతుంది? పోలీసు అధికారులు ఏమంటున్నారు దీని గురించి? పోలీసుల వైపు నుంచి అయితే పోలీసుల వైపు నుంచి వారు చెప్పే కోణంలో వారు చెప్తున్నారు ఏమనంటే, దాడి జరిగినప్పటి నుంచి విచారణ చేస్తున్నాము. వారు పార్టీతో సంబంధం లేదు, వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎవరైనా సరే దాడి జరిగిందా లేదా, దాడికి సంబంధించిన వివరాలని సేకరిస్తున్నాము. పూర్తిగా విచారణ చేసిన తదుపరి ఇందులో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది పూర్తి విచారణ అనంతరం కేసులు కట్టడం జరుగుతుంది. తొందరపడి ఒక వ్యక్తి మీద కేసు కట్టి వాళ్ళని ఐ విట్నెస్ గా చూపించి మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకొక వ్యక్తులు ఇట్లా కాకుండా వరుసగా అసలు జరిగిన దాని మీద పూర్తి విచారణ దర్యాప్తు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుందని పొన్నూరు పోలీస్ స్టేషన్ SHO చెప్పడం జరిగింది. పావనం. ఎస్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.